మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేయడాన్ని ఫోక్సో చట్టం 2012 ఐటీ చట్టం ప్రకారం నేరంగా పరిగణించలేమని కేరళ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కేరళ హైకోర్టుకు నోటీసులు జారీ చేసింది. పిటిషన్ను విచారించిన సీజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్థివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఫోన్లో చైల్డ్ పోర్న్ చూడటం నేరమా కాదా అన్న విషయాన్ని మరోసారి పరిశీలించాలని సూచించింది. పిల్లల అశ్లీల వీడియోలను చూడటం స్వయంగా ఫోక్సో చట్టం కింద నేరాలకు పాల్పడడం కిందకు రాదంటూ మద్రాస్ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సైతం సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. యువతలో పోర్నోగ్రఫీ అడిక్షన్ అనేది సమాజం పరిష్కరించాల్సిన తీవ్రమైన సమస్య. ఒకరి పర్సనల్ డివైస్ లో పిల్లల అశ్లీల వీడియోలు, ఫోటోలు డౌన్లోడ్ చేయడం, చూడటం ప్రస్తుత చట్టాల ప్రకారం నేరం కాదు. అయితే కంటెంట్ ను ఇతరులతో పంచుకుంటే మాత్రం తప్పు అంటూ ఇటీవల మద్రాస్ హైకోర్టులో ఇచ్చిన తీర్పుపై తీవ్ర చర్చ జరుగుతుంది. భారతదేశంలో చైల్డ్ పోర్న్ చూడటం చట్ట విరుద్ధం కాదని, దాన్ని షేర్ చేయడమే చట్ట విరుద్ధమని హైకోర్టు పేర్కొంది. చైల్డ్ పోర్న్ చూసిన ఒక వ్యక్తి కేసులో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ల్యాప్టాప్ లో చైల్డ్ పోర్న్ కలిగి ఉన్నాడని, దాన్ని చూశాడని ఆరోపిస్తూ 28 ఏళ్ల వ్యక్తిపై కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ చైల్డ్ పోర్న్ చూడటం నేరం కాదని తీర్పు ఇచ్చారు. ఆ వ్యక్తి పిల్లల అశ్లీల కంటెంట్ ను మరెవరికీ పంపిణీ చేయలేదన్నారు. అందువల్ల ఫోక్సో చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద ఎలాంటి నేరం చేయలేదని జస్టిస్ తీర్పునిచ్చారు. ఇప్పటి జనరేషన్ లో అధిక శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని, వారిని ఖండించడం, శిక్షించడం కంటే సమాజం నుంచి సరైన మార్గదర్శకత్వం, విద్య అందించడం ఉత్తమమని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఇప్పుడు దీనిపైనే విపరీతమైన చర్చ నడుస్తుంది. ఈ సమయంలో సుప్రీంకోర్టు కేరళ హైకోర్టుకు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.